నమస్తే అండి. గత వీడియోలో పార్ట్ 1 అయితే మనము తీయడం జరిగింది. సో, ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ 2 ఇది పాలజ్ ఎద్దుల సంత అన్నమాట. తెలంగాణ మరియు మహారాష్ట్ర బార్డర్ పైన ఉన్న తెలంగాణ ఏదైతే నిర్మల్ డిస్టిక్ బైన్సా నుండి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. 25 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి శనివారం రోజు ఉంటుంది. మీరు చూసుకోవచ్చు మార్కెట్లో పెద్ద మొత్తంలో ఎద్దులు మనకు 1,00,000, 2 లక్షల వరకు విలువైన ఎద్దులు కూడా మనకు దొరుకుతాయి. అదేవిధంగా 2 పళ్ళ ఎద్దులు కావచ్చు, చిన్న లేత దూడలు కావచ్చు, అన్ని రకాల ఎద్దులు కంకాలు అయితే మనకు ఈ మార్కెట్లో అనేది దొరుకుతాయి అన్నమాట. సో మీరెవరైనా రావాలనుకున్నట్లయితే నిర్మల్ డిస్టిక్ బైన్సా నుండి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మహారాష్ట్ర భోకర్ తాలూకాలో ఈ అయితే గ్రామం ఉంటుంది. అదేవిధంగా అయితే కర్ర గణపతి అయిన ఫేమస్ పాలజ్ దేవస్థానం కూడా ఇక్కడ ప్రసిద్ధి అయింది ఉందన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మార్కెట్లో రైతులు అమ్మకానికి వచ్చిన తన ఎద్దుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేది ముందుగా మన ఛానల్ పైన. సో మనం వచ్చేసి ఈరోజు పాలజ్ మార్కెట్లో అయితే ఉన్నాము. ఎద్దుల సంత మీరు చూసుకోవచ్చు. ఇది మహారాష్ట్రలోని బైన్సా అదేవిధంగా భోకర్ ఈ మధ్యలో బార్డర్ పైన అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎద్దులు అయితే అమ్మకానికి ఉన్నాయి. తుమారా నామ్ క్యా హై జీ? आनंदराव. कौन सा गांव? वडगाव. कौन सा मंडल? तानूर मंडल वडगाव ग्रामం నుంచి అయితే రైతు రావడం జరిగింది ఎద్దులు తీసుకొని. ये बेचने के लिए लाए? बेचने के लिए. हाँ, तो कितना रेट बोल रहे हैं आप? इसको 1.25 लाख बोल. 1.25 लाख. 1,25,000 అయితే రేట్ చెప్పడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఈ ఎద్దుల కెపాసిటీ కూడా చూసుకోవచ్చు. कितना एकड़ ये काम कर सकते हैं? ये 20 एकड़ कर सकते. 20 एकड़ ఈజీ से 20 ఎకరాలు అయితే ఈజీగా అయితే పని చేస్తాయని చెప్పడం జరుగుతుంది. తుమారా कौन सा साइल है? कौन सा जमीन कौन सा है? जमीन हमारी ओरिजिनल जमीन है काली. అయితే హెవీ బ్లాక్ సాయిల్ లో కూడా ఇవి 20 ఎకరాలు మంచిగా పని చేయడం జరుగుతుంది అంటున్నారు. సో కొద్దిగా తేలికపాటి నేలలు కావచ్చు, కొత్త బలం తక్కువైన నేలల్లో కూడా 30 ఎకరాల వరకు అయితే ఇవి లేపుతాయని చెప్పడం జరుగుతుంది. కితనే సాల్కే అయ్యే? 3 साल हो. 3 साल हो गया. అయితే 3 సంవత్సరాలు అట ఈ ఎడ్లు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీరు చూపిస్తాను. చూసుకోవచ్చు 3 సంవత్సరాల ఎద్దులు అన్నమాట ఇవి. సో రైతు నంబర్ కూడా ఇస్తాను. ఎవరికైనా కావాల్సి ఉంటే కింద నంబర్ ఉంటుంది, నంబర్కి అయితే కాంటాక్ట్ చేసుకోవచ్చు. 3 సంవత్సరాల ఎద్దులు ఇవి. అన్న పేరు వచ్చేసి తుమారా నామ్ క్యా హై? ఆనందరావు. తానూర్ మండల్ ఈయనది. తానూర్ మండల్ వడగామ విలేజ్ అన్నమాట. 3 సంవత్సరాల ఎద్దులు ఇవి. ఎకరానికి వచ్చి 20 ఎకరాలు అయితే ఈజీగా లేపగలుగుతాయి. మీరు చూసుకోవచ్చు. ఏ దాంట్లో కూడా కుచ్మే కామే గ్యారంటీ పనిలో అయితే గ్యారంటీ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. సో మనం ఇంకొక రైతు దగ్గర రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇదే మార్కెట్లో, పాలజ్ మార్కెట్లో. సో ఈ రైతు వచ్చేసి మహారాష్ట్ర అన్నమాట, భోకర్ తాలూకా. సో ఈ పాలజ్ మార్కెట్కి అయితే తేవడం జరిగింది రైతు అన్నమాట. తుమారా నామ్ క్యా హై? गंगाधर गादीपोर. तो ये तुम्हारा ये बुल से तुम्हारा है? हाँ हमारा. कितना रेट कितना बोल रहे? 140. 1,40,000 అయితే దీని రేట్ చెప్తా ఉన్నాడు. రైతు పేరు వచ్చేసి గంగాధర్ అన్నమాట. ये బైన్సా से कितना दूर रहता तुम्हारा गाँव? भैंसा से 10-15 किलोमीटर. 15 किलोमीटर रहता. नहीं तुम्हारा गाँव? हमारा गाँव. तुम्हारा गाँव कौन सा गाँव है? कोळगाव. భోకర్ తాలూకా కోళగావ్. ఇలా విలేజ్ వచ్చేసి బైన్సా, నిర్మల్ డిస్టిక్ బైన్సా నుండి 15 కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది. ఈ ఎడ్ల కాస్ట్ వచ్చేసి 1,40,000 చెప్తా ఉన్నాడు. ఫైనల్ రేటే కుచ్ కమ్ హోగా? కమ్ హోగా. అయితే నేరుగా మీరు కలిసి మాట్లాడితే ఏమైనా రేట్ తక్కువ అవుతుందని చెప్తా ఉన్నాడు. ఇస్కా సాల్ కిतना साल का है? 2 साल का. 2 సంవత్సరాలు నడిచినాయని చెప్తా ఉన్నాడు. कितना तुम्हारा खेत कितना है? हमारा 40 एकड़ है. 40 एकड़ है. ये कितना का 40 एकड़ उठा सकते? 40. 40 ఎకరాలు అయితే వీళ్ళకు పొలం ఉందని చెప్తా ఉన్నారు. 40 ఎకరాల్లో కూడా ఇవి మంచిగానే పనిచేసినాయి. तो आप बेच तो कितना एकड़ उठा सकते हैं? 40 एकड़ कंपल्सरी? हाँ कंपल्सरी. 40 ఎకరాలు అయితే పొలంలో కూడా ఇవి మంచిగానే పనిచేస్తాయని రైతు చెప్తా ఉన్నాడు. సో కిतना दांत है? 4 4 పనులు అయితే ఉన్నాయి. మంచి హెల్తీ ఉన్నాయి. కాళ్ళల్లో కూడా చూసుకున్నట్లే ఇళ్ళలో కూడా పనికి కూడా గ్యారంటీ ఇస్తానైతే రైతు చెప్తాను. గ్యారంటీ అయినా దేంట్లో కూడా గ్యారంటీ ఇస్తానైతే రైతు చెప్తా ఉన్నాడు. సో రైతు నంబర్ కూడా మీకు డిస్ప్లే పైన పెట్టడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ రైతుకైతే కాంటాక్ట్ కావచ్చు.
తుమారా నామ్ గంగాధరేనా? ఇది నిర్మల్ డిస్టిక్ బైన్సా నుండి ఒక 15 కిలోమీటర్స్ దూరం అయితే ఇలా విలేజ్ అయితే ఉంటుంది. కోల్గావ్ అనే విలేజ్ వచ్చేసి. రైతు పేరు గంగాధర్. కింద నంబర్ అయితే ఇస్తాను. ఎద్దులు కూడా మీరు ఏ విధంగా కూడా చూసుకున్నట్లయితే చాలా బాగా ఉన్నాయి. కాళ్ళల్లో కానీ ఎలాంటి గోకుడు కానీ దురద అనేది ఏం లేదు. మీరు చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో హెల్తీగా అయితే ఉన్నాయి. సో మన ఛానల్ పైన ఎవరైనా కొత్త ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. అయితే మీరు చూసుకోవచ్చు, ఈ మార్కెట్లో ఇట్లా ఎద్దుల లైన్ అయితే కట్టేసింది ఉంటుంది. సో ఒక్కొక్క వ్యాపారి అయితే ఇట్లా ఎద్దులు అనేది ఒక 15 జోడ్లు ఎడ్లు అయితే మనకు అమ్మకానికి తేవడం జరుగుతుంది. లేదా దూడల నుంచి పెద్ద సైజు ఎద్దుల వరకు అయితే మనకు వ్యాపారి అమ్మడానికి తేవడం జరుగుతుంది. ఈ మార్కెట్లో వచ్చేసి 1,00,000, 2 లక్షల వరకు కూడా విలువైన ఎద్దులు అనేది అమ్మకానికి ఉంటాయన్నమాట. సో ఈ వీడియోస్ కానీ మీకు నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వెళ్ళండి. ఎనభై ఐదా ఫైనలా? అడగాల దాదా, ఫైనల్ ఉంటుంది. ఎవరు అరవైలకు పక్కనేగా, తక్కువ కాదానికి 60 కన్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 7 సంవత్సరాలే? 7 కార్లా? అది ఎన్ని నెలలు నడిచినాయి? ముదురు వీళ్ళ దుకాణం ముదురు కాదు, ఇది ముదురు కొంచెం మంచిగా కలిపేటండి. ఇది దోడి మంచిగా వస్తుంది వీళ్ళు దానికి. 73 73 పోయినాయంటే చెప్పండి. నమస్తేనండి. మనం ఈరోజు ఈ మహారాష్ట్రలోని భోకర్ తాలూకా పాలజ్ బజార్కి అయితే రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, దాదాపు ఇక్కడ వచ్చేసి 14 జతల ఎద్దులు అయితే ఉన్నాయి. చిన్న కంకల తాటికి నుంచి పెద్ద సైజు ఎద్దుల వరకు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఈ అయిన వచ్చేసి వ్యాపారి అన్నమాట. నమస్తే भाई. नमस्ते. क्या है तुम्हारा नाम क्या है? शेख पाशा. शेख पाशा. कौन सा गांव है तुम्हारा? अंधेगांव. अंधेगांव. कौन सा डिस्ट्रिक्ट? नांदेड़. हिमायतनगर. हिमायतनगर है, महाराष्ट्र. महाराष्ट्र. हाँ. तो कौन सा मार्केट है ये? ये पालज मार्केट है. भैंसे से कितना दूर रहता है? भैंसे से 20 किलोमीटर रहता है. 20 किलोमीटर. तो तुम्हारे पास कितना सेट आप बैल के? 14 है बैल. 14 है. तो रेट क्या है? एक इसका रेट कितना? अलग अलग है. एज कितने से स्टार्ट है? कितना एज से? 80 से तो 60 तक है. 60-65 सब तरीके के रहते, छोटे से बड़े तक सब तरीके के रहते समझो. तो उसका बोले तो इन्फॉर्मेशन कुछ दे सकते हैं क्या? पर तुम किसको तो होना बोले तो तुम्हारा नंबर या दे देना. कौन सा मार्केट में तुम रहते? हमें हिमायतनगर और पालज मार्केट में. कभी भैंसा जाते समझो. पालज मार्केट कौन सा दिन रहता? ये शनिवार के दिन रहता. ठीक है. बोले तो कोई फार्मर्स चाहे लेना चाहे तो तुम्हारा नंबर दे सकते हैं क्या? ठीक. तुम्हारा नंबर बोलो. 93 70 59 9370 हाँ 5 6 9. So
हाँ मराठी से बोलो। 9370 हाँ 9370 159 हाँ 152486 86 ठीक है ఇది ఇలా నంబర్ అన్నమాట మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ నంబర్ పైన కాల్ చేస్తే ఈ రైతులు అనేది మీకు సేల్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ अठारह हजार ఇది ఒకటేనా एक इसके एक आता ते आम्ही मागले तितकं दाम आहे ना ओ आम्ही का मागले थोडं तुम्ही देत ना 40 ओ 40 बैल लावून पैसे घेतो बैल लावून అయితే ఈ సంతలో వచ్చేసి పూర్తి క్లారిటీగా అయితే ఎద్దుల అమ్మకానికి ఉంటాయి, గ్యారంటీ కూడా ఇస్తారు. సో మనం చూసుకున్నట్లయితే ఈ ముంగట కనిపిస్తున్న కంక రేట్ వచ్చేసి 40,000 చెప్పడం జరిగింది. ఇట్లా చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ సంత అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారం రోజు అయితే సంత ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ నుండి అయితే బైన్సా నిర్మల్ డిస్టిక్ బైన్సా నుండి 25 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాందేడ్ డిస్టిక్ భోకర్ తాలూకా పాలజ్ అనే గ్రామంలో ఈ సంత ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి.